ఇచ్చినటువంటి పాస్బుక్ 100 సంవత్సరాలైనా సరే ఇది చెక్కు చెదరినట్టుగా ఉండే విధంగా ఈ రోజు పాస్బుక్ ని నిర్మాణం చేయడం జరిగింది. ఈ పాస్బుక్ లో ఎవరి ఫోటో ఉంటుందండి? ఎవరి ఫోటో ఉంటుంది? ఎవరైతే కష్టపడి వాళ్ళ భూమిని సంపాదించుకున్నారో వాళ్ళ ఫోటో ఉంటుంది. దొంగల ఫోటోలు లేవు దీంట్లో. అర్థమైందా? దీంట్లో రాజముద్ర ఉంటుంది, మన ప్రభుత్వ ముద్ర ఉంటుంది. ఈ ప్రభుత్వం ముద్ర అంటే రేపొద్దున మీరు భూమిని అమ్ముకోవాలనుకున్నా, లేకపోతే మీరు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కోవాలనుకున్నా, మీరు సాగు చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా, నా భూమి ఇది మీరు ఎవరు అడగడానికి రేపొద్దున వచ్చి అనడానికి ఇదొక ఉదాహరణ. అలా కాకుండా ఎవరి ఫోటోలో ఉంటే రేపొద్దున మన ఫోటోలు మన పాస్బుక్లు కూడా బ్యాంకుల్లో పెట్టేసి తాకట్టు పెట్టినా పెట్టచ్చు. మనం నమ్మలేం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు గిరిజన ప్రాంతంలో చాలా వరకు ఇందాక సర్పంచ్ గారు మాట్లాడినట్టు ఏదైతే మన హైవే రోడ్ వచ్చిందో, హైవే రోడ్ వచ్చిన తర్వాత చాలా భూ తగాదాలు పెరిగినాయి. ఎందుకంటే భూములు కొంతమందికి ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వడం జరిగింది. ఇట్లాంటివన్నీ జరిగిన తర్వాత కూడా వాళ్ళందరినీ కూడా ఈ సమస్యలు ఏంటి లేకుండా, లేకపోతే గ్రామాల్లో కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. ప్రభుత్వ భూమి ఇది, లేకపోతే జిరాయితీ భూమి ఇది. ఇప్పుడు ఈరోజు అలాంటివన్నీ కూడా మనకి మేనిఫెస్టోలు కానీ ఇలాంటివన్నీ లేకుండా మనం ఇది నాది భారతదేశం, మన భారతదేశం చాలా గొప్పది అని చెప్పి నీటిగా తెలుగులో రాసి ఇక్కడ పెట్టడం జరిగింది తల్లి. ఇది నిజమైన అసలైనటువంటి ఒక రాజకీయ నాయకుడి యొక్క గొప్పతనం. అలా కాకుండా ఏదో నేను నా డబ్బా కొట్టుకోవాలి, నా ఫోటోలు వేసుకోవాలి, మా ఇంట్లో వాళ్ళ ఫోటోలు వేసుకోవాలనుకుంటే వాట్సాప్, ఫేస్బుక్ లో వేసుకోమని చెప్తాం. మన హక్కు మీద, మన ఆస్తుల మీద వాళ్ళ ఫోటోలు వద్దు. ఎందుకంటే సర్వే రాళ్ళ మీద కూడా ఫోటోలు ఏంటి తల్లి, చాలా దారుణం. కాకపోతే ఈరోజు మన సర్వే మనం దిమ్మలు వేస్తాం కదా, రాళ్ళు వేస్తాం కదా, చిన్న చిన్న దిమ్మలు వేస్తాం. ఆ రాళ్ళ మీద కూడా వాళ్ళ ఫోటోలు వేసుకుంటే ఇంకా మన భూమిలో కూడా వాళ్ళే ఫోటోలు పంచుకొని వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఒక కుటుంబ ఫోటోలు వేసుకుంటే ఈ మనకి ఏదైతే ఈ పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉందో, ఈ పాస్బుక్ లు మీ ఇంటింటికి ఇచ్చామంటే ఇచ్చేస్తారు పెన్షన్ ఇస్తున్నట్టుగా. ఇక్కడికి ఉన్నట్టు అధికారులు ఉన్నారు, ఇదిగో మేడం గారు ఉన్నారు, అక్కడ మేడం గారు నిలిచి ఉన్నారు, వాళ్ళు ఇచ్చేమంటే ఇచ్చేస్తారు. కానీ అలా కాదు, మనం ఏం కోల్పోయామో, ఇప్పుడు మన ప్రభుత్వం ఏం మంచి చేస్తుంది అది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మనం ఏదైతే బాధపడ్డామో అదే బాధ మళ్ళీ మనం పడితే మనం అందరం కూడా మళ్ళీ చీకటి లోకంలోకి వెళ్ళిపోతాం. అవునా కదా? ఇగో ఇందాక సార్ని అడిగితే ఏం ప్రోగ్రామ్ సార్, ప్రోగ్రామ్ పేరేం పెట్టారంటే ఇక్కడ పెట్టారండి, రాశారు ఇక్కడ మీ భూమి మీ హక్కు అని రాశారు అని అన్నారు. అవునా? ప్రోగ్రామ్ పేరేంటమ్మా? అంటే మన భూమి మన హక్కేనా? మన హక్క లేకపోతే ఆఫీసర్ హక్క? మన హక్క. మరి మన భూమి మన హక్కు ఉన్నప్పుడు మన ఫోటోలు ఉండాలా? మన ఫోటోలు ఉండాలి కదా. మరి గతంలో మన భూమి మీద, మన భూ పట్టం మీద ఉంటే ఎలాగమ్మా? మీరు ఎలా ఒప్పుకుంటారది? ఒప్పుకుంటారా? మన భూమి మనకి ఎలా వస్తుంది? మన కష్టంతో మనం సంపాదించి, మన రక్తం చిందించి, మన డబ్బులు సంపాదించి మనకు ఉంటే మనకు వస్తుంది. లేకపోతే మన తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి సంపాదించి వాళ్ళు మనకి ఇస్తే వస్తారు.